హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన సౌత్ ఇండియాలో ఇడ్లీ దోశ చాలా ఫేమస్ కదా. సో ఈరోజైతే నేను వెట్ గ్రైండర్ లేకపోయినా మిక్సీలో రుబ్బుకొని ఇడ్లీలు ఎలా సాఫ్ట్ వస్తాయో అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక కప్ మినగపప్పు తీసుకుని చక్కగా నానేసుకున్నాను. ఆల్మోస్ట్ 5 to 6 అవర్స్. సో అలా నానేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ మిక్సీలో తీసుకుంటున్నాను మొత్తం పిండి చేయడానికి. సో కొంచెం వాటర్ వేసుకొని చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే ఇడ్లీ నూక ఉంటుందో అవి 2 గ్లాస్ తీసుకోవాలి. అంటే 1 గ్లాస్ ఆఫ్ మినగపప్పుకి అండ్ 2 గ్లాస్ ఆఫ్ మనకి ఇది పిండి అయితే పడుతుంది. సో ఇక్కడ నేను ఒక టిప్ చెప్పాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం దీనిని చక్కగా కడుక్కొని ఆల్మోస్ట్ 10 to 20 minutes అలా వాటర్లో వదిలేయాలి. సో అప్పుడు మనకి ఇందులో ఉన్న డస్ట్ అండ్ ఇలా చేయడం వల్ల మనకి ఇడ్లీలు సాఫ్ట్గా కూడా వస్తుంది. సో చూసారా, సో 2-3 times నేను అయితే కడుక్కున్నాను, ఎందుకంటే డస్ట్ ఉంటే మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది అని. సో తర్వాత పిండి అనేది ఈ స్ట్రక్చర్లో అయితే మనం రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత వాటర్ లేకుండా చక్కగా మనం గట్టిగా పిడికిలతో బిగించి మనం వీడియోలో చూపించే విధంగా ఆ పిండిని ఈ బ్యాటర్లో వేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఒకవేళ పుల్లని ఇడ్లీలు కావాలి అనుకుంటే మీరు చేత్తో చేయండి. సో తొందరగా పుల్లనే టేస్ట్ వస్తుంది. లేదు, పుల్లని ఇడ్లీ చాలామందికి ఇష్టం ఉండదు కదా. సో అందుకే నేనైతే ఈ విధంగా కలుపుకుంటున్నాను గరిటతో. సో అంతే ఫ్రెండ్స్, ఇంకా ఫుల్ నిండిపోయింది కాబట్టి నేను ఇక్కడ 2 గిన్నెల్లో వేసుకొని ఇంకా ఓవర్ నైట్ వదిలేయడమే. మార్నింగ్ కల్లా చక్కగా ఫ్రగ్మెంటేషన్ అయిపోయి బ్యాటర్ రెడీ అయిపోతుంది. అంతే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఇక్కడ చూసారా, ఇంకా మార్నింగ్ బ్యాటర్ ఈ విధమైన స్ట్రక్చర్ అయితే ఉంటుంది. అంతే, వేడివేడిగా ఇంకా మనం ఇడ్లీలు పెట్టేసుకోవడమేనే. దీంతో మనం దిబ్బ రొట్టి కూడా ఈ బ్యాటర్ తోటే చేస్తారు. మీకు ఆ వీడియో కూడా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి, నేను అది పెడతాను. ఇంకా అంతే, ఇడ్లీలు చక్కగా ప్లేట్లోకి తీసుకుని మనం ఇడ్లీ పెట్టేసుకోవడమేనే. ఇడ్లీ ప్లేట్లో ఆవిరి పెట్టేస్తే ఇడ్లీ అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్.